మాటలు మా రాముడు అందరూ వాడి గురించి మాట్లాడాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చరిత్ర మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మన నెల్లూరు జిల్లా నుంచి అనేక మంది కళాకారులు వచ్చారు. ఇప్పుడైతే ఓకే, నెల్లూరు జిల్లాకి ఉన్నటువంటి ఓన్లీ వన్ యంగ్ అండ్ డైనమిక్ హీరో మా శ్రీరామ్ గారు అతి తక్కువ సమయంలో 10 సినిమాలు తీశాడు అద్భుతంగా. సో దీన్ని మన లక్ష్మణ్ రావు గారు దాని ప్రత్యేకంగా ఈ సినిమాని షూట్ చేయడానికి లొకేషన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా మన మైకిల్ గారు సారథ్యంలో అద్భుతంగా తీశారు ఈ సినిమాని. సుమన్ గారు దీంట్లో అద్భుతంగా నటిస్తున్నారు. మంచి స్టోరీ అయినప్పుడు సినిమా ఇది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కష్టం చూసి మీరందరూ కూడా ఈ కళాకారులను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. అంటే అందరూ కూడా థియేటర్లకు వెళ్ళి టికెట్ కొనుక్కొని సినిమా చూసి సినిమా సక్సెస్ చేయాలా. అంటే అన్ని పెద్ద సినిమాలు ఆదరిస్తున్నారు, చిన్న సినిమాలు ఆదరిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా చిన్న సినిమాలు కూడా ఆదరిస్తేనే సినీ ఇండస్ట్రీ బతుకుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న సినిమాలు ఆదరించడం కోసంగా అందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లో చూసి సక్సెస్ చేయాలని కోరుకున్నాము. ప్రత్యేకంగా ఈ సినిమా నటించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. డెఫినెట్ గా ఈ సినిమా హిట్ అవుతుంది కాబట్టి వీళ్ళందరికీ ముందుగానే కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. లక్ష్మణ్ గారు గారు బర్త్డే సందర్భంగా సార్. సో అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్నారు. అంతేకాకుండా మా కోసం మా చిట్టుబాబు గారు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మూవీ గురించి ఒక 2 మాటలు మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వారి పాత్రదారులుగా ఉండటమే కాదు, మనందరినీ అలరించడం కాదు, ఈవెంట్ వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్ట్ యూ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. ఈ స్పీచ్ అయిపోయిన తర్వాత కూడా ట్రైలర్ సాంగ్ మళ్ళీ ప్లే చేస్తాం. ప్రతి ఒక్కరు ఉండి అది చూసి, చాలా మంది లేట్ గా వచ్చారు, వాళ్ళందరూ కూడా చూసి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిగతా 2 సాంగ్స్ కూడా ప్లే చేస్తాం, ఆడియో సాంగ్స్ ప్లే చేస్తాం. హలో, ముందుగా ఒకసారి మా యంగ్ డైనమిక్ హీరో శ్రీరామ్ గారికి గట్టిగా చప్పట్లు పెట్టాలి. అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక నెల్లూరు నుంచి వచ్చి 10 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాయంటే అది మామూలు విషయం కాదు. సో నిజంగా కంగ్రాచులేషన్స్ అన్న. మరి మా రాముడు అంతర్యాడు సినిమాలో ఆల్మోస్ట్ నేను 10 సినిమాల్లో నేను క్యారెక్టర్లు చేశాను. సో నిజంగా నేను కానీ అప్పారావు కానీ శ్రీరామ్ అన్న ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా పక్కా మాకు క్యారెక్టర్ సజెషన్ చేస్తాడు. సో నిజంగా ఇక మా రాముడు అంతర్యాడు గురించి చెప్పుకోవాలంటే నిజంగా ఫస్ట్ ఏమో అనుకున్నాము, ఇది ఎటో వెళ్ళిపోయింది, ఒక పెద్ద సినిమాలో వెళ్ళిపోయింది. లక్ష్మణరావు అన్న మీరు రావడంతో మొత్తం ఊపు అయిపోయింది. ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మా నల్లగొండ గద్దరన్న అన్న మీ సాంగ్ చెప్తున్నా కదా, ఆ సాంగ్ లో మేము యాక్ట్ చేసాము. అసలు నిజంగా చాలా అదృష్టం. ఏం వాయిస్ అన్న, పాపా ఎక్సలెంట్ వాయిస్ అన్న. నిజంగా మా రాముడు అందరి వాడి సినిమాకు మాత్రం అన్న వాయిస్ ప్లస్ ఆయన గాత్రం అసలు ఎక్సలెంట్. ఈ తర్వాత ఇక మంచి పెద్ద సింగర్స్ అందరు పుట్టారు, కానీ ఈ సినిమా పెద్ద లెవెల్కి వెళ్ళిపోయింది. సో ముందుగా మీడియా అన్నలకు చెప్తున్నా, మీరు కొంచెం కోఆపరేట్ చేసి, ఎందుకంటే ఎన్నో సినిమాలను మీరు ఎంకరేజ్ చేశారు, కోఆపరేట్ చేశారు. మా రాముడు అందరి వారి సినిమాలను కూడా మీరు కోఆపరేట్ చేసి ఈ జనాల దృష్టికి బాగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి మా డైరెక్టర్ మైకల్ గారి గురించి ఏం చెప్తాం, ఆల్రౌండర్, ఒక రైటర్, ఒక డైరెక్టర్, ప్రతి విషయం కూడా చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చేసాడు. సో మైకల్ అన్న థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇక మా ప్రొడ్యూసర్ లక్ష్మణరావు అన్న గురించి చెప్పాలంటే డబ్బింగ్ చెప్పడం చూసా, ఈయన బాబు ఇంత మూర్ఖుల్లా ఉన్నాడు అనుకున్నా. అసలు ఆ సీన్స్ చూపించి ఆ ఉన్నత రక్తం వాళ్ళు ఒకప్పుడు రావుగోపాలరావు గుర్తుకొచ్చారు నాకు. నిజమన్నా పైవేసింది. సో నిజంగా అన్న మీరు సినిమాలు చూస్తూ ఒక మంచి విలన్గా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక్కసారి అన్నకు గట్టిగా చప్పట్లు పెట్టాలి. హ్యాపీ బర్త్డే అన్న. మీరు ఇలానే సినిమాలు చేస్తూ 100 years హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు లక్ష్మీరావు గారి బ్రదర్ అలానే శ్రీ రామకృష్ణ గారి స్టేజ్ పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్నయ్య ఐదో బ్రదర్ హార్టీ వెల్కమ్ అండి. రామకృష్ణ గారు హార్టీ వెల్కమ్ సార్. ప్లీజ్ everyone can you please join hands together to welcome him. సో మూవీ మా రాముడు అందరివాడి మూవీకి మీ విషయం అందించాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. మా రాముడు అందరి వాడు టైటిల్ చాలా పాజిటివ్ టైటిల్. ఎంతో మంది అయోధ్య చూడలేని వాళ్ళు ఎప్పుడు మనసులో ఉండదు అయోధ్య గురించి. అలానే ఈ టైటిల్ నేను విన్నకా నుంచి దాదాపుగా ఒక 5-6 నెలల నుంచి, ఈ నెలలో నేను 24వ తారీఖు నేను అయోధ్య చేస్తున్నాను. అసలు ఆ టైటిల్ విన్నప్పుడల్లా మా రాముడు అందరి వాడు, రాముడు 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 అయోధ్య అయోధ్య అనే మాటే గుర్తుంది. మా తమ్ముడు ఈ రోజు నాకు మొదట్లయితే నాకు నిర్మాత అని చెప్పలేదు, మధ్యలో జాయిన్ అయ్యాడు. మరి మా శ్రీరామ్తో కలిసి మంచి జర్నీ చేశాడు. మైకేల్ కూడా మంచి తోడుగా ఉన్నారు. నాకైతే పెద్దగా మొదటి నుంచి నేను ఇంట్రెస్ట్ పెట్టా. కొద్దిగా ఈ మధ్య 2-3 నెలల నుంచి చిన్న సినిమాలు నేను చాలా చూశానండి. నిన్న రీసెంట్ గా 2 days బ్యాక్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఏదో సినిమా చూశానండి. మనిషి అయితే కదలలేదండి థియేటర్ నుంచి. అట్లానే ట్రైలర్ చూస్తుంటే నాకు ఎంతో నమ్మకం. మా తమ్ముడు సినిమా అని కాదు, ఇది ఒక సినిమా ప్రేక్షకుడిగా నేను ఇందాక ట్రైలర్ చూసినప్పుడు ఈ ట్రైలర్ సినిమా కూడా థియేటర్ నుంచి ఎవరు సీక్వెన్స్ ఎవరండి. పెద్ద పెద్ద సినిమాల్లోంచి మధ్య వెళ్ళిపోతారు. పాట వచ్చినప్పుడు సన్నివేశం వచ్చినప్పుడు బలగం సినిమాలో కూడా మన ఎట్లా ఉందో బలగం సినిమా అయితే నేను నేర్చానండి ఆ రోజు సినిమా చూసిన రోజు. అట్లాగే నిన్న సినిమాలు ఈ మధ్య 2-3 చిన్న చిన్న సినిమాలు, ఇది కూడా మాకు మన దృష్టిలో చిన్న సినిమా అవ్వచ్చు కానీ రేపు పెద్ద హిట్ అయితే మన మా బ్రదర్ కానీ నిర్మాత నటుడు శ్రీరాముకి కానీ డైరెక్టర్ మైకేల్ కానీ మంచి పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి. వీళ్ళ జర్నీ కంటిన్యూషన్ గా ఈ అనుమల ప్రొడక్షన్ అనేది కంటిన్యూషన్ గా జరగాలి. రేపు నుంచి మా మైకేల్ తో నేను కూడా జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను పెద్ద బిజినెస్ మ్యాన్. నాకు ఆంధ్రప్రదేశ్ మొత్తం టైల్ షాపులు ఉన్నాయి. ఈ ఫీల్డ్ లో సరదాగా మా మైకేల్ తో ఎడిగి నేను జర్నీ చేస్తానని కూడా ఈ మైకేల్ ముందు నేను హామీ ఇస్తున్నాను. ఈ రోజు మా తమ్ముడు బర్త్డే సందర్భంగా ఈ రోజు ఈ ట్రైలర్ పెట్టాడు. నాకైతే మా కుటుంబంలో ఎంతో ఆనందంగా ఉంది. నాకైతే నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాను. ఈ సినిమా అనేది సూపర్ హిట్ అవ్వాలి. మీరందరూ మన మీడియా మిత్రులు అందరూ పెద్దలు చెప్పినట్టుగా ఈ సినిమా చాలా ముందుకు తీసుకెళ్లి ఇది పెద్ద సినిమా ఇదే థియేటర్ లో కానీ ఎక్కడైనా సరే మనం 50 రోజుల ఫంక్షన్ మినిమం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతమైన స్పీచ్ మా కోసం ఇచ్చారు. అండ్ ఒకసారి టీజర్ ఒక సాంగ్ మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. థ్యాంక్ యూ. ఒకసారి అందరూ